నా జీవితంలో ఏమి జరిగినా, ఏది సంభవించినా, ఓ కష్టం వచ్చినా, ఓ దుఃఖం వచ్చినా, ఓ ఆనందం కలిగినా, ఏది కలిగినా కూడా అది దేవుని చిత్తమే. దేవుని ఇష్టానుసారంగా జరగని అని వదిలిపెట్టాలి. మనకు చదువు ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, తెలివి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా ఏదైనా కూడా దేవుని చిత్తమే. దేవుని చేతుల్లోనే పెట్టేస్తే దేవుడు మనల్ని చూసి ఎంత ఆనందపడిపోతాడు, ఎంత ఉప్పొంగిపోతాడు. ఈ బిడ్డ ఈ చిన్నప్పటి నుంచే నా కోసం ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంత ఆరాటపడుతున్నాడు. ఇప్పటి నుండే దేవుడు 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 అని ఇదిగో ఆరాటపడిపోతున్నాడని మనల్ని చూసి ఎంత ఉప్పొంగిపోతాడు. ఓ వ్యక్తిని మన పిల్లలు ఎదుగుతూ ఉంటే మనం ఎంత ఆనందపడిపోతాం తల్లిదండ్రులుగా. అలాంటిది దేవుడు కూడా తన విషయంలో మనం ఎదుగుతూ ఉంటే, తనతో మనం ఉంటే ఎంత ఆనందిస్తాడో.